సభా సరిగా రాలేదు చూడయా. సభాధ్యక్షులు మైక్ సరిగా రాలేదు. మైక్ సభాధ్యక్షులు ఇంకా మైక్ కొంచెం సౌండ్ పెంచాలి, వాల్యూమ్ పెంచాలి. ఓకే, వినపడస్తా ఉందా? ఓకే, ఇంకా కొంచెం పెంచాలి. ఎక్కువ అరిస్తే మళ్ళా గొంతు పోతున్నామని భయం. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదిక పైనుండే నాయకులందరికీ, ఈ రెండు పార్టీల తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరమణులందరికీ, జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఎటు చూసినా పచ్చని పొలాలే. అదే పశ్చిమ గోదావరి. ఒక మహనీయుడి యొక్క దూరదృష్టి. మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు. అది ఆ రోజు చేసిన పని. దానితో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికే తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వార్థం రావడానికి దోహదం చేసిన వ్యక్తి. అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడూ చెప్పేవాడు ఆయన. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం. 2014 15 అసెంబ్లీలు మీరు గెలిపించారు. 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. నేను ఒక విషయం అడుగుతున్నా. మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు. జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడుగేశారు. అది 2019లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. సినిమా అయిపోయింది. తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని. తమలో నాకు ఒక కథ జ్ఞాపకం వస్తా ఉంది. ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు. ఏ కష్టం లేదు, పెట్రోల్ ఖర్చు లేదు, ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు. సాఫీగా జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు, అతను అడిగాడు, నువ్వు నాతో రా, నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయాడు, పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించమన్నాడు. అతను అనుకున్నాడు, ఎక్కాము, ఏం చేయాలో తెలియదు, పెట్రోల్ కొట్టించాడు. అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు, మోటార్ బైక్ చెడిపోయింది, రిపేర్ చేయమన్నాడు. రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది. మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపాయ నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఇప్పుడే పీతాని చెప్పాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా? బెదిరిస్తావా? రేపు నువ్వే విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు, ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వా రంగం, పెద్ద ఎత్తున అక్వా రంగం ఉంది. జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒక్కసారి 5 ఏళ్లకు మనం జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్దపీట వేశాను. రాయలసీమలో హార్టికల్చర్కి పెద్దపీట వేశాను. ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున
అక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, అప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు పెంచాం. ఈరోజు ఏం జరిగింది? అక్వా రంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది. మద్దతు ధర లభించడం లేదు. ఫీడ్ కానీ, మందులు కానీ, కరెంటు బిల్లులు కానీ, సెస్ కానీ పెంచి అక్వా రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క ₹1.50కే కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్న అక్వా రైతుల్ని. ఇక్కడ చూస్తే జోన్స్ అని పెట్టాడు. జోన్స్ అని పెట్టి జోను నాన్ జోన్ అని, నాన్ జోన్లో ఉంటే ఇష్టానుసారంగా ₹3.50 చేశాడు. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ₹1.50కే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేనది. ఏఎంసీ సెస్ పెంచారు, నీటి పన్ను పెంచారు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు, ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు. మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు. మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, నెంబర్ 1 అది. రెండోది, ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. మూడోది చూస్తే రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం చిరకాల కోరిక. నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను. సోమవారం పోలవరంగా మార్చుకున్నాను. 72% పూర్తి చేశాను. ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగాని వాడిని అంటాం, కానీ దుర్మార్గుడు వచ్చి ధ్వంసం చేస్తే ఏమనాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి వస్తారే కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు. అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లో ఉధృతంగా వర్షం వచ్చి అందులోనే పోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యామ్లో అయితే 2 మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నా బాధ అదే. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. మళ్ళీ పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రానికి నదులను సంధానం చేయడమే కాకుండా
ఈ జిల్లాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? ఎన్నికలు అవుతారో ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా, మా ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్. అది ఎంత పని? ఒక వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచాలని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్ల పైన, ఆయాల పైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, యువతని ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేనితనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 500, 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయమాటలు చెప్పాడు. ఎన్నికలైనాయి, మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటారు 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన నిన్న మొన్న విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలని. అన్ని కేసులు ఏప్రిల్కే
చేశారు. ఇప్పుడు చెప్తున్నా, నీ పీరియడ్ అయిపోయింది. అమరావతి మన రాజధాని, ఇది తథ్యం. అంటే 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత. ఇంకో పక్క వస్తా, ఆ వెర్రిపప్పు కూడా వస్తా. వివేకానంద రెడ్డిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి పైన కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. బాబాయినే చంపేసిన వాడు నువ్వు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే చెల్లెలు, ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం ఏమైంది? ఈరోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. అంటే ఆ రోజు కూడా నేనే పాదయాత్ర చేయించాను ఆవిడ దగ్గర, ఇప్పుడు నేనే పాదయాత్ర ఆవిడని తిరుగుబాటు చేశాను. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు రిలయన్స్ మీద వైఎస్ఆర్ను చంపింది రిలయన్స్ అని దాడులు చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అప్పట్లో తర్వాత ఏం చేశాడు? రిలయన్స్ అధినేత వస్తే నత్వాని వాళ్ళ మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, జ్ఞాపకం ఉందా మీకు? అది విశ్వసనీయత. ఇలాంటి విశ్వసనీయత ఉండే వ్యక్తిని ఏమనాలి నాకైతే అర్థం కాల. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే ఒక మాట మాట్లాడుతున్నాడు, పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య యుద్ధం అంట. ఏంటో నాకు అర్థం కాల ఇది. అంటే ఏం చేసినా జరిగిపోతుందనుకుంటున్నాడు. దేశంలోనే ఎక్కువ సంపద ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 510 కోట్ల రూపాయల సంపద. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రుల ఆదాయం ఎంతుందో దానికంటే ఎక్కువ ఆదాయం సంపద ఈయనకుంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందా? పెరిగిందా మీ ఆదాయం? ఆయన ఆదాయం పెరిగింది. ఎట్లా పెరిగిందో మీకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఎక్కడ చూసినా దోపిడీ ఇలాంటివన్నీ చేసి ఇష్టానుసారంగా పెంచుకొని ఈయన వీళ్ళ మనుషులందరూ కూడా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు అడుగుతున్నా, ఇవన్నీ మీరు సంపాదించారు, మీరు దేశంలోనే రిచెస్ట్ మ్యాన్గా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం దేశంలో నిరుపేదలుగా తయారయ్యే పరిస్థితి తెచ్చారు. అది మీరు చేసిన ఘనత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతు రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫార్మాల్ అంటే తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫార్మాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి.
పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనమంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను గాని పవన్ కళ్యాణ్ గాని వేదిక పైన నాయకులు గాని మీ మీద గాని దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకునింది. నేను అందరినీ మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు. ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు. కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది. అందరికీ అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు, మీకు కూడా అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు రిజర్వేషన్లు ఇస్తే అది కూడా తీసేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. మొన్ననే బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రాం. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఇంట్లో 2 ముగ్గురున్నా నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. ఇంతేకాదు ఆడబిడ్డ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాం. మాట తప్పాడు, అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. మూడోది 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మహిళల్ని గౌరవిస్తాం, మీకు చేయూతనిస్తాం. ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది రైతుకి 20,000 రూపాయలు అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం. మూడోది యువగళం కింద మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు నేను ఇచ్చే భరోసా ఇది.
20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనము అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చేటివి. ఇప్పుడు అన్నీ పోయినాయి. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా చేస్తాం. అది కాకుండా మీ ఇంటి దగ్గర కూర్చొని మీరు పనిచేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీకు బోరు కొట్టినప్పుడు మండల హెడ్ క్వార్టర్కు ఆ చెట్టులో వర్క్ స్టేషన్లు పెట్టి మంచి గార్డెన్లో పెట్టి మీరు అక్కడి నుంచి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మీ ఊరు నుంచే ఉద్యోగం చేసుకోవచ్చు. మీకు ఆదాయాన్ని సంపాదించే మార్గం తెలుగుదేశం పార్టీ చూపిస్తుందని హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తాం. ఇవే కాకుండా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ తీసుకొస్తాం. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే బాధ్యత, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నా. అన్నింటికంటే ముఖ్యమైన కార్యక్రమం పేదవాడికి అండగా ఉంటా. నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన అనేది నా జీవితాశయం. ఇప్పుడు కూడా నేను శివాలయానికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు ఎవరు చెప్పారు, ఎప్పటి నుంచో ఆ శ్రీరాములు వాళ్ళ కుటుంబం ఆ శివాలయంలో వారసత్వంగా పూజలు చేయడం కానీ వాళ్లే కట్టిన దేవాలయం అది. అక్కడికి పోతే నేను దేవుణ్ణి ఒకటే కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం, తెలుగు ప్రజానీకం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేయడానికి నాకు శక్తిని, తెలివితేటల్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరుకున్నా. ఇది సాధ్యం. ఎందుకు సాధ్యం అంటున్నానంటే 25 ఏళ్లకు మునుపు చేసినటువంటి పని వల్ల హైదరాబాద్ మెరిసిపోతా ఉంది, అమరావతి వెలువెలబోతా ఉంది. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరందరూ సహకరించండి. మళ్ళీ తిరుగులేని శక్తిగా తెలుగు జాతిని తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లో తెలుగువారు స్పందించారు. 80 దేశాల్లో, మారుమూల ప్రపంచంలో ఎక్కడ పోయినా ఉన్నారు. అది 25 ఏళ్లకు మునుపు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన విజన్. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగు జాతిని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది పేదవాళ్ళకు అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. మూడో విషయం చెప్తున్నా, జగన్ మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కాదు. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు ఇస్తాం. 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తా. 100 రూపాయలతో 1000 రూపాయలు చూపించే మార్గం చూపిస్తాం. అదే సంపద సృష్టి, అదే పేదవాడికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇక్కడే మనం ఎన్ఐటి తెచ్చాం. దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. తాడేపల్లి గూడెంలో, భీమవరంలో అక్వా యూనివర్సిటీ, అది కూడా ఊసే లేదు. నర్సాపూర్ పరిధిలో బియ్యపు తిప్ప దగ్గర ఫిషింగ్ హార్బర్, ఆ పనులు కూడా జరగడం లేదు. గోదావరి, నర్సాపూర్, సకినేటిపల్లి వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైంది. నిడదవోలు, పాలకొల్లు, తణుకులకి తాగునీరిచ్చే విద్యేశ్వరం పెండింగ్ లో పడిపోయింది. ఇవన్నీ కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. తమిళ్లో
ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లి ఆవేదన, ప్రతి ఒక్క అమ్మ ఆందోళన, తన బిడ్డకు ఉద్యోగం లేని తల్లి బాధ. చదివిచ్చాం, కూలి పని చేసుకుంటున్నాం, మళ్ళా ఖర్చులకు మేమే డబ్బులు ఇవ్వాలని పిల్లల కోసం బాధపడుతుంది ప్రతి ఒక్క తల్లి. పెరిగిన ధరలతో తన కుటుంబం ఏ విధంగా నడపాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడే పరిస్థితి. పిల్లలకు మంచి తిండి పెట్టలేకపోయాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోయామని తల్లి ఆందోళన. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను అండగా ఉంటా. ఒక కుటుంబ పెద్దగా, ఒక సోదరుడుగా మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. 3 నెలలే, ఈ 3 నెలలు వెయిట్ చేయండి. ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా, ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా? డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం, వరి ధాన్యం ఎంఎస్పి ఇవ్వాలన్నా లంచం కట్టాలి, కప్పం కట్టాలి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భూమి, భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి, ఆ స్కూల్ భూములు కూడా కొట్టేయాలని ప్రణాళిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీళ్ళు తినింది కక్కిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు ఎర్రి పప్పని. కానీ రాష్ట్రంలోనే టీడీఆర్ బండ్లో నెంబర్ 1 కుంభకోణం తణుకు నుంచే ప్రారంభమైంది. రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా 5% ఈయనకి చెల్లించాలా. అది అక్కడుండే ఎమ్మెల్యే. ఇంకొకరు తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, చిల్లర కొట్టు పెట్టేశాడు. ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, లేఅవుట్ వేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది, అన్నిటికీ ట్యాక్స్లే. భీమవరం ఉన్నాడు గజ దొంగ, మామూలు కాదు. 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే. పేదలకు ఇళ్ల పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్టు ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా?
నువ్వు చేయలేవు. అది నీ పరిస్థితి. అందుకే నేను ఒకటే ముఖ్యమంత్రి చెప్తుంది. నిన్న మీరు చూశారు పాపం, అంబటి రాయుడు క్రికెటర్, ప్రపంచమంతా ఆడాడు, మంచి పేరుంది, ప్రజాసేవ చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. సరే అన్నాడు. రెండో రోజు ఇంకొకరిని పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. అంబటి రాయుడికి అర్థమైపోయింది. ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడకమునిపే గేమ్ అయిపోయింది. క్లీన్ బౌల్డ్, అర్థమైపోయింది. ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు. మీకు అర్థమయ్యే తమ్ముళ్ళు, ఇప్పటికైనా మోసం ఎట్ట చేస్తాడని. జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారి రైతుకు, కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా, మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్పచెప్పే బాధ్యత, కట్టించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఆచంటలో అయోధ్యలంక బ్రిడ్జి ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మనందరిపైన ఒక బాధ్యత ఉంది. అది పవిత్రమైన బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళం. కానీ ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇబ్బందుల్లో ఉన్నాం. నేనేదో ముఖ్యమంత్రి పదవి కోసం అడగడం లేదు. నా కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో, తెలుగుదేశం కోసమో, జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు పెట్టిన కార్యక్రమం కూడా రా కదిలి రా. ఎన్టీ రామారావు గారి మొదట్లో తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలి రా అని పెట్టారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు మళ్ళీ స్వర్ణ యుగం కోసం మేము పిలుస్తున్నాం. రా కదిలి రా అని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, తెలుగు జాతికి స్వర్ణ యుగం కోసం కలిసి వస్తారా, రాతి యుగంలో ఉండిపోయి ఇంకా వెనక్కెళ్ళిపోతారా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 5 ఏళ్లుగా మీరు చూశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశారు. ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే, పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే. అందుకే అందరినీ కోరుతున్నా, తిరుగుబాటు ప్రారంభమైంది. ఇప్పుడు యువ గడవైన తర్వాత ఇది 3వ మీటింగ్ చూశాను. మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈరోజు కొండే అందరిని అడుగుతున్నా, 90 రోజులు మీరు పనిచేయండి.
మా కోసరం కాదు, మీకోసరం, మీ భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అది జరిపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ మీరు చూశారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇక్కడ అట్ట కాకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒక్కొక్కటి, తమ్ముడు వినాల 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 ఇను 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 నేను చెప్పిన దాన్ని గట్టిగా స్లోగన్ ఇవ్వండి. నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే కదిలి రాని గట్టిగా చెప్పాలి. అందరూ పిడికిలి బిగించి, అవసరం లేచి నిలబడుకొని, అందరూ లేచి నిలబడుకోండి, గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించి చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలించే పరిస్థితి రావాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి చేయడం కోసం, రైతుల భవిష్యత్తు కోసం, అక్వా రైతుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చాలా సంతోషం. మళ్ళీ అడుగుతున్నా, సైకో పోవాలి. ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి. సైకో, సైకో పాలన, సైకో పాలన. అదే మరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలని చెప్పాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరాయ్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమ్ముళ్ళు మళ్ళా గుర్తు చేస్తున్నా, మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం, నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. తొందరలోనే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి. వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు. దానికంటే మన సాంప్రదాయాలు నేను చెప్పను. మీ అందరూ కూడా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఒకటి కోరుతున్నా, ఈ సంక్రాంతి ఎట్లా జరుపుకుంటామో రేపు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలి. ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, చైతన్యాన్ని కలిగించాలి. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ మీటింగ్ బ్రహ్మాండంగా జయప్రదం చేసిన రెండు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ.